బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో భేటీలో డ్రోన్ పాలనపై ప్రధానంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది ఏపీ కేబినెట్. ఇక రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కేబినెట్తో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్లో తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. పథకాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో భేటీలో డ్రోన్ పాలసీపై కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా అందరు మంత్రులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభం అవుతుంది. అయితే ఇందులో పూర్తి స్థాయిలో కూడా డ్రోన్ పాలసీపై ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలు కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది ఏపీ. అయితే ఈ యొక్క పలు సంస్థలు ఏదైతే ఏపీకి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారో అటువంటి సంస్థలన్నిటికీ కూడా ఈ నేపథ్యంలో వాళ్ళకి భూ కేటాయింపులు కూడా చేయడానికి అయితే ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏ సంస్థకి ఎంత భూ కేటాయించాలి, ఎలా చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇందులో చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. అదేవిధంగా అలాగే పలు ఈ భూ కేటాయింపులతో పాటు ఇక రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ అయితే కనపడతా ఉంది. దీంతో పాటు కేబినెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అదేవిధంగా నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం ఉంది. పథకాలపై కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్ లో కీలకంగా కూడా నిర్ణయం చర్చిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని పనులు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో రాజధాని పనులు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి తోడు రేపు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే అర్థాన్ని ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే కొంత బడ్జెట్ కూడా కేటాయించారు. దాన్ని విధి విధానాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. దానికి తోడుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన అంశాలు కానీ కీలకంగా కూడా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా ఈ కేబినెట్ లో చర్చ అయితే జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తీ వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 4 ఏళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోలేకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జడ్జిల ఆధ్వర్యంలో ధర్మాసనం కేసు విచారణ చేస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి.
కీర్తే నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి కేసు ఇలా విచారణ జరగనుంది. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరఫున వాదనలు ముగిశాయి. ఇప్పటికే స్పీకర్ తరఫున ఉన్నటువంటి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ తరఫున ఉన్నటువంటి వాదనలు కొనసాగనున్నాయి. అయితే ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఎమ్మెల్యేల తరఫున వాదన సుప్రీంకోర్టులో రికార్డ్ ఇచ్చేనుంది. అయితే ఇప్పటికే అసుమారుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దగ్గరకు వస్తున్నా కూడా ఎమ్మెల్యేలపై అనర్హత ఎమ్మెల్యేలపై ఎలాంటి తీసుకోలేదు. కాబట్టి అంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కూడా ఆయన స్పీకర్ పట్టించుకోకుండా ప్రభుత్వం దీనిపై ఎలాంటి దాటవేష ధోరణి ప్రవర్తిందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా దానిపై పైరెత్తిన పరిస్థితి. ఎందుకంటే వీరంతా కూడా కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడంతో కాంగ్రెస్ మరింత బలం చేకూర్చిందని చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అనర్హత వేటి కింద వేసి ఎమ్మెల్యేలంతా అర్హత రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పోవాలని చెప్పేసి బీఆర్ఎస్ లక్ష్యం. ఇప్పుడు కూడా సీరియస్ గా కోర్టు కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. 4 ఏళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇలా రాజ్యాంగ పరిరక్షలుగా వ్యవహరించిన జస్టిస్ ఇలా గవాయి పేర్కొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకోవాలి. దీనిపై ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. చాలా కాలం దగ్గర సుమారుగా 18 నెలలు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలి. వీరి ఎమ్మెల్యేలు ఎవరైతే వీరిపై అందరిపై కూడా అనర్హత వేటు వేసి మళ్ళీ ఎన్నికలు జరిగే విధంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భాస్కర్. ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నిన్న ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ రాయుడు జేబులోని 10,000, ఆయన గన్మెన్ జేబులో ఉన్న 40,000, హైకోర్టు లాయర్ జేబులో 50,000, మరో వ్యక్తి జేబులో 32,000ను కొట్టేశారు. మొత్తం దాదాపుగా 4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో దొంగలు ఇలా రెచ్చిపోతే ఇక బయట పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన 5 సభ్యులు నిన్న ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక ఇదే బిల్లుపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకువచ్చారని ఆరోపించారు. దేశంలో బీజేపీ విభజన సృష్టించాలని కోరుకుంటోందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలు, మసీదుల పేరుతో విభజనను సృష్టించడం మంచి పద్ధతి కాదన్నారు. బిల్లులో 10 సవరణలు ఆమోదించాలని కోరారు. కేవలం ముస్లింలను అవమానించడం కోసమే ఈ బిల్లు తీసుకువచ్చారని, దయచేసి అలా చేయొద్దని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. कंडेम करता हूं सर, अगर आप हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के व्हाइट अफ्रीका में सफेद फार्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस उसको मानता नहीं, मैं इस कानून को कबूल नहीं करता हूं। तो महात्मा गांधी ने क्या किया, उन्होंने उस कानून को फाड़ दिया। तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं। ये अनकॉन्स्टिट्यूशनल है सर। इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर, इसीलिए मैं इसका कंडेम करता हूं और मैं आपसे गुजारिश करता हूं कि मैंने अपने 10 अमेंडमेंट दी है, आप इसको कबूल करिए सर, मुझे बोलने का मौका दीजिए और उस पर डिवीजन का मैं डिमांड भी करूं। सर अगर आप हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के
ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ప్రస్తావన గుర్తుకు తెచ్చారు. దక్షిణాఫ్రికా చట్టాల గురించి మహాత్మా గాంధీ మనస్సాక్షి దీన్ని అంగీకరించదని అన్నారని, ఆ కాపీలను చింపేశారని చెప్పారు. గాంధీలాగే నేను కూడా ఈ చట్టాన్ని చించివేస్తానని తెలిపారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడి హత్య కలకలం రేపింది. హసన్ నగర్ కు చెందిన మహమ్మద్ రహీం అనే 7 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి సమయంలో బాలుల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. साहब हाँ क्या हुआ जी? शाम में मैं तो आर्डर में गया था साहब, फंक्शन में गया था, बर्थडे केक में गया था, मैं टिमकी बजाता हूँ साहब, मरफा बजाता हूँ, मैं ऑटो चला लेता हूँ साहब। काम आ रहे तो पूरी बस्ती को मालूम साहब। मेरे बच्चे को कल ही समझा बेटा इतनी रातों में न रहना न करना, आ जाओ बोलते हो, सुमेर हो चाहेंगो कहते हैं साहब। लेके बच्चे को फिर के ख़राब कर दिए साहब, बच्चे को लेके फिर के मासूम देखो साहब उसकी हालत साहब। मैं 4 बच्चों में जवान में ठहरा तो आप लोग डराते, अरे चिच्चा तुम आपको अक्ल है क्या बोलते आप बच्चों को लेके ठहरे बोल के। वो तो मासूम है ना साहब, डरा के भिजा सकते थे साहब, डरा के। हमारे हसन नगर के मुनीर भाई है, बाप भाई है, इन लोग आए बोल के। क्या हुआ फिर यहाँ? आपका बच्चा कैसा आया, किसी के साथ आया? नहीं साहब मेरे को कुछ नहीं मालूम साहब। मैं सुबह सुबह आया साहब, मैं फजर में आया साहब, बर्थडे केक बजा के आया साहब, टिमकी बजाता हूँ साहब, मैं मरफा बजाता हूँ मैं मालिक। मैं सुबह में कब गया आपका बच्चा? क्या है कि साहब मेरे को नहीं मालूम साहब, कैसा बोलेंगे साहब, आंखों से देखे जब तक किसी पे शक भी नहीं कर सकते। देखे ना आपका बच्चा वहाँ पड़ा हुआ ना, कैसा देखा आपको? इंसाफ हो ना साहब, मेरे को इंसाफ हो ना मालिक, मेरे आपका बच्चे को देखे ना, मारे से दिख रहा, कैसा दिख रहा आपको? मारे से दिख रहा साहब, मारे तो साहब कोई भी कैसा लाके इतनी दूर से इतनी दूर तक कैसा करता बोला। ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2 తాడేపల్లి మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది, దట్ విల్ బీ డన్ అండర్ ఆర్ఎన్బి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి, నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అది నేను పరిష్కరించుకుంటాను. అది మీరు కంగారు పడదు. ఎవరిదండి నాకు సారీ. అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ. సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కువ పడినాయి. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు, నాకు ఓటు వేశారు, నాకు బాధ్యత పెరిగింది, పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రాబాయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి
వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది? నేను ఒక కార్నిగల్ మెల్లో చదువుకునేదానికి, లేదంటే అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంబీ చేసానికి నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నిగల్ మెల్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలకు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను, అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్ అనుకున్నాం, ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చాడు కానీ మన జిల్లాలో చేయాలి నంబర్ 1. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా, ఇద్దరం ఆడుకుని కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తానంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు అది వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దానికి ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారుని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. లేదా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్కెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన.
ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? మిమ్మల్ని చూసి ప్రజాపతి కూడా మొదలు పెట్టారు వాళ్ళు కూడా. ఎక్కడ చేశాడండి? ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుందండి కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజా ప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీ ప్రభుత్వం. ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేసిన మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. అవునండి, ఎందుకు పనిచేయకూడదండి? ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టనన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినంటే చెప్పుకోనండి, దాన్ని మేము ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే, వరి విషయంకి వస్తే, ఒక్క నిమిషం పూర్తి చేయను. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది, కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాను. పసుపు నేను మానిటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను. ఈ 2-3 రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను. అది నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా. దానికి ఒక కమిటీ వేశారు. అంటే మనోహర్ గారు, అచ్చెన్నాయుడు అన్న, వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత